Watch full episodes on Jio Hotstar. చాలా రోజుల తర్వాత శివ వాళ్ళ ఊరు వీనస్ సిటీకి అందరం కలిసి వెళ్తున్నాం. ఈ రోజు బామ్మ మన కోసం మంచి డిష్ ని తయారు చేసిస్తారు. నాకు తెగ ఆకలి వేస్తోంది. నిదానంగా తిను యుడి. మనం వీనస్ సిటీ వెళ్ళడానికి ఇంకా చాలా టైం పడుతోంది. అప్పటి వరకు మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి మా గ్రామంలో జరిగిన ఒక కథను చెప్తాను. వద్దు. వాళ్ళు హెలికాప్టర్ నుంచి ఎందుకు ట్రైన్ మీద ల్యాండ్ అవుతున్నారు? ఇక్కడేదో సమస్య ఉందనుకుంటా. ఆది, యుడి, రేవా రెస్ట్ తీసుకుంటున్నారు. సరే, వాళ్ళకి చెప్పి డిస్టర్బ్ చేయడం ఎందుకు? విషయం ఏంటో నేను ఒక్కనే వెళ్ళి చూస్తాను. ఈ గోల్డీ దగ్గర నుంచి గోల్డ్ని, గోల్డ్ దగ్గర నుంచి గోల్డీని విడదీయడం ఎవ్వరి వల్ల కాదు. గాడ్సే నాకు సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను ఎవరి గురించి భయపడాలి? ఇక్కడ ఉన్న బంగారం అంతా నా హెలికాప్టర్లోకి మార్చండి. ఏంటి చెప్పింది అర్థమైందా? భయపడకండి, మీ వాటాని మీకు ఇచ్చేస్తాను. కానీ అంకుల్, ముందు మీరు ఇక్కడ నుంచి బంగారం తీసుకువెళ్తేనే కదా వాళ్ళకి వాళ్ళ భాగాన్ని ఇవ్వగలుగుతారు. ఎవరు నన్ను ఆపుతారో చూస్తాను. నువ్వు ఆపుతావా? ఇంతవరకు ఈ గోల్డీని గోల్డ్ దగ్గర నుంచి ఎవరు ఆపలేకపోయారు. నువ్వు ఆపగలవా? చూద్దాం. ఒక చిన్న పిల్లడు నన్ను ఆపడమా? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. త్వరగా రండి, త్వరగా రండి. మేము వస్తాం. మమ్మల్ని తీసుకెళ్ళండి. శివ, నువ్వు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఊరికేలా వాకింగ్ చేద్దామని వెళ్ళాను. బిలీవ్ మీ, గోల్డీని గోల్డ్ దగ్గర నుంచి, గోల్డ్ని గోల్డీ దగ్గర నుంచి ఎవ్వరూ విడదీయలేరు. ఏమంటారు? కానీ ఈ పిల్లోడు నన్ను అడ్డుకున్నాడు. వాడికి ఎంత ధైర్యం! ఇప్పుడు నేను వాడిని ఎలా ఇరికిస్తానంటే ఈ లోకం వాడిని బాగా గుర్తుంచుకుంటుంది. నా మొబైల్ ఫోన్ ఉపయోగించి వాడు లైఫ్ లో ఎంత పెద్ద సమస్యని తీసుకురాబోతున్నా చూతురిగాని. వీనస్ సిటీలో ఒక రన్నింగ్ ట్రైన్ లో ఒక సంఘటన జరిగింది. వీనస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ లో డిపాజిట్ చేయడానికి తీసుకువెళ్తున్న ఒక కోచ్ లో ఉంచిన గోల్డ్ ని దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. ఓహో శివ, నేను చెప్పిన ఒక విషయాన్ని నువ్వు జాగ్రత్తగా విను. మనందరం ఇక్కడ కొన్నాళ్ళు ఏ గొడవ లేకుండా ఉందామని వచ్చాం. మీరందరూ సంతోషంగా గడపండి, ఏం పర్లేదు. కానీ శివ, ఏ దొంగని పట్టుకుంటానని నీ పని నువ్వు మొదలు పెట్టకు. ఇంకా నయం, ఆ లడ్డు సింగ్ ఇక్కడ లేడు. ఓకే బామ్మా, నేను ఎప్పటికీ ఈ విషయం మర్చిపోను. ఇప్పుడు మేమందరం ఆడుకోవడానికి బయటికి వెళ్ళొచ్చు కదా? ఆహా, తప్పకుండా. సంఘటన జరిగిన చోట్లో అంటే ఆ కోచ్ లో ఈ కుర్రవాడి ఫోటో దొరికింది. ఒక పర్సన్ ఆధారంగా ఈ ఫోటోని మా ఛానల్ కి పంపించాడు. అతని పూర్తి వివరాలు మాకు ఇంకా అందలేదు. ఏమైంది బామ్మ? శివ, ఏంటి ఇదంతా? నీ ఫోటో టీవీలో ఎందుకు వస్తుందో చెప్పు. ఇంకా నయం, ఆ లడ్డు సింగ్ మనతో పాటు లేడు. లేకుంటే శివాని ఖచ్చితంగా ఇప్పుడు తీసుకెళ్లిపోతాడు. శివ శివ
ఇదిగో మాటల్లోనే వచ్చేసాడు చూసావా? ఏంటి లడ్డు సింగ్, 2 రోజులు కూడా మమ్మల్ని నెమ్మదిగా ఉండనివ్వవా ఏంటి? వచ్చేసావుగా, ఈ వీనస్ సిటీని కూడా వేదా సిటీగా మార్చేస్తావు. లేదు బామ్మ, లేదు 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 లేదు, ఇక్కడ అసలు సమస్య వేరు. శివ శివ, నువ్వు త్వరగా ఇన్స్పెక్టర్ నాయక్ గారు నిన్ను కలవాలన్నారయ్యా. అన్ని పక్కల నుంచి న్యూస్ వచ్చిందయ్యా, నువ్వు రాబర్స్తో చెయ్యి కలిపావట కదా. లడ్డు సింగ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తాతగారు, నేనేం చేయలేదు. ఏంటి? మా శివ ఎప్పుడూ దొంగల్ని పట్టుకుంటాడు. వీడు దొంగలకి సపోర్ట్ చేస్తున్నాడా? చెప్పే ముందు కాస్త ఆలోచించవో. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నా. నాయక్కి నీ పవర్ గురించి ఏం చెప్పకూడదు. నువ్వు వెళ్ళి శివ, త్వరగా వెళ్ళి నాయకుని కలిసి ఇంటికి వచ్చి. శివ బామ్మగారు, మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. శివ ఫోటోని ఎవరైనా పంపించుండొచ్చు. వెళ్దాం లడ్డు సింగ్ అంకల్. శివ, ఆ గోల్డ్ ఉండే కోస్ట్ లో అసలు నువ్వేం చేస్తున్నావో అనే విషయం నేను తెలుసుకోవాలి. శివ, నాకు ఏదైనా చెప్పు, లేదంటే నువ్వే సమస్యలో ఇరుక్కుంటావు. సార్, మీరు శివాని కాస్త చూడండి సార్. ఈ అందమైన, అమాయకమైన, చాలా నిదానమైన పిల్లాడు దొంగతనం చేస్తాడా? శివ, నువ్వెందుకు భయపడుతున్నావు? సార్ దగ్గర అన్ని విషయాలు చెప్పే. సార్, అసలు జరిగిన విషయం నేను చెప్తాను. శివ మాతో పాటే ఉన్నాడు సార్. అప్పుడే ఒకరు హెలికాప్టర్ నుండి నిచ్చెనేసుకుని దిగుతున్నారు. శివ ఆయన చూసేశాడు. అందుకని ఆ పర్సన్ శివాని లాగేశాడు సార్. ఆ రన్నింగ్ ట్రైన్ లో శివ బాగా అరిచాడు, కానీ అది ఎవ్వరికీ వినపలేదు. ఆ దొంగోడు గోల్డ్ కోచ్ కి వెళ్ళినప్పుడు అక్కడ గార్డ్స్ ఉన్నారు. గార్డ్స్ ని చూడగానే శివాని అక్కడే వదిలిపెట్టి పారిపోయారు. అందుకనే మా ఫ్రెండ్ ఫోటో మీడియాలో వచ్చింది సార్. ఇలా జరుగుతుందని నేను కాస్త కూడా ఊహించలేదు. శివ, ఐఎమ్ సారీ. ఇదే నిజమైతే నువ్వు ఆ దొంగ ఎవరిని నాకు చూపించగలవా? తప్పకుండా సార్, నేను అతని ఫేస్ ని కూడా మీకు స్కెచ్ చేసి ఇవ్వగలను. గ్రేట్, అయితే వెంటనే స్కెచ్ చెయ్యి. ఈ బొమ్మ గోల్డ్ దొరబ్ర మొక్కల్లా ఉందే. తనకి గోల్డ్ అంటే చాలా ఇష్టం. గోల్డ్ పలానా చోటుందని తనకి తెలిస్తే చాలు, ఆ చోటుకి తప్పకుండా తను వెళ్ళిపోతాడు. చూసారా మీరందరూ? నేను ఆ పిల్లోడిని ఎలా ఇరికించానో చూసారా? మీ అందరి కోసం ఒక బ్రేకింగ్ న్యూస్. ట్రైన్ లో దొంగతనానికి ప్రయత్నించిన ఒక కుర్రవాడి ఫోటో చూపించాం. అతని డీటెయిల్స్ మాకు అందాయి. అతని పేరు శివ. అతను కేసు రూపురేఖలే మార్చేశాడు. శివ జరిగిన విషయాన్ని చెప్పాడు. ఒక పర్సన్ హెలికాప్టర్ లో నిచ్చెనలో వేలాడుతూ వచ్చాడట. అప్పుడు అతను శివాని చూసి తనతో పాటు ఆ గోల్డ్ ఉన్న కోచ్ కి తీసుకువెళ్లాడు. దొంగ ఆ కోచ్ లో ఉన్న గార్డ్స్ చూడగానే ఆ శివాని అతను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇలా అంతా ఏం జరగలేదే, ఇంత పెద్ద ట్విస్ట్ ఏంటి? శివ ఆ నేరస్తుడి స్కెచ్ కూడా గీశాడు. ఇదిగో అతని బొమ్మ చూడండి. ఓ నాయనో, నా ఫోటో! ఆ పిల్లోడు నా గురించి మొత్తం చెప్పేశాడే. ఇంతవరకు నేను ఎవరి ముందు రాకూడదని జాగ్రత్తగా దొంగతనం చేశాను, కానీ ఆ పిల్లోడు అందరి ముందు నన్ను బయట పెట్టేశాడే. బాస్, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మీ ప్లాన్ మీకే బెడిసికొట్టింది. ఈ గోల్డీ ఆడే ఆటలో ఎప్పుడు గోల్డీ మాత్రమే గెలుస్తాడు. దాని తర్వాత నేను వాడికి నేర్పించబోయే పాఠాన్ని వాడు ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాడు. అది నువ్వు ఇన్స్పెక్టర్ నాయక్ ముందు సూపర్ గా కథ చెప్పావు. శివ అసలు ఏమీ చెప్పలేదు, కానీ ఇన్స్పెక్టర్ గారికి అన్ని విషయాలు అర్థమైపోయాయి. అవును, థ్యాంక్స్ ఆది. బామ్మకి నేను ఇచ్చిన మాట కూడా నేను జవదాటలేదు. శివ, ఫ్రెండ్షిప్ లో నో థ్యాంక్ యూ, నో సారీ. ఫ్రెండ్స్, వీనస్ ద ఇంటర్నేషనల్ బ్యాంక్ లో ఇప్పుడు గోల్డ్ ని డిపాజిట్ చేశాం. గోల్డీ ద రాబర్ ఒక్కసారి ఛాన్స్ ని మిస్ చేశాడు, బట్ ఐఎమ్ వెరీ ష్యూర్ ఖచ్చితంగా తను ఇంకొకసారి ప్రయత్నం చేయకుండా వదలడు. మనం జాగ్రత్తగా మన వీనస్ సిటీ ఇంటర్నేషనల్ బ్యాంక్ ని గమనించాలి. ఎవరది? ఇప్పుడు ఎవరు వచ్చారబ్బా? అరే, ఈ లైట్ ఎవరు వేస్తున్నారబ్బా? నువ్వా? నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చేసావా? అంకుల్, మిమ్మల్ని చూసి వెళ్దామని నేను ఇక్కడికి ఈ వచ్చాను. పిల్లోడిని మనం అస్సలు నమ్మలేము. త్వరగా పారిపోండి.
గోల్డీని గోల్డ్ దగ్గర నుంచి, గోల్డ్ని గోల్డీ దగ్గర నుంచి ఎవ్వరు విడదీలేరు. సరే బయటికి రా బాబు. ఇప్పుడు ఆ శివ నా వల్ల ఎలా ఇరుక్కోపోతున్నాడో చూద్దాము. త్వరగా మాస్క్ వేసుకో. సూపర్. వెంటనే ఇక్కడున్న గోల్డ్ని బయటికి తీయండి. నా మీద అసలు ఎవరికి డౌట్ రాదు. నిందంతా ఆ గోల్డీ రాబర్ మీదే పడుతుంది. తీయండి, త్వరగా త్వరగా తీయండి. దొంగిలించిన వస్తువులతో మీరు ఎక్కడికి పారిపోతున్నారు అంకుల్? చిన్నపిల్లడా, ఇంత రాత్రిపూట చిన్నపిల్లలు ఇలా బయట తిరగటం మంచిది కాదు. ఇంటికి వెళ్ళి నిద్రపోండి. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. బ్యాంక్ ట్రెషర్ తో పాటు ఇంత గోల్డ్ అని ఎలా వీళ్ళు 2-3 బైకులతో తీసుకువెళ్ళిపోదామని అనుకుంటున్నారు? నాకెందుకో డౌట్ గా ఉంది. రేవా, మనల్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళని పంపించారు. బ్యాంక్ నుంచి మనల్ని తప్పించి గోల్డీ ద రాబర్ అక్కడ దొంగతనం చేస్తున్నాడు. లెట్స్ గో. యు ఆర్ కరెక్ట్ శివ. వెనకాల చూడు శివ. త్వరగా బండి స్టార్ట్ చెయ్యి. ఓ నో, వాళ్ళు తప్పించుకున్నారు. శివా! ఏమైంది బామ్మా? ఇలా చూడు, ఈసారి టీవీలో నీ ఫోటో రాలేదు, వీడియో రికార్డింగే వస్తోంది. శివా, ఏంటయ్యా ఇదంతా? చెప్పు. ఓహో శివ, ఏంటిది? చెప్పు చెప్పు. నువ్వు అసలు ఇలా చెయ్యొచ్చా? అసలు నేను నా కళ్ళని నమ్మలేకపోతున్నాను. నో 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 నో. లడ్డు సింగ్, నువ్వేం చెప్తున్నావు? నువ్వు ఎప్పుడు మా శివ వెనకాలే తిరుగుతుంటావు. ఈ రోజు వాడి మీద నింద మోపుతున్నావా? వెళ్ళి ఈ కేసు గురించి బాగా ఇన్వెస్టిగేషన్ చేయి. వెళ్ళి దొంగని పట్టుకో. లడ్డు సింగ్ గారు, మీరు నాతో రండి. నేను మీకు ఒక విషయం చెప్పాలి. అది ఓకే ఓకే ఓకే, నేను వెళ్తున్నాను. శివ, నువ్వు ఏ సమస్యలోనూ ఇరుక్కోకూడదని నేను అనుకుంటున్నాను, కానీ నువ్వు నా మాట అస్సలు వినడం లేదు. శివ, ఆగు. మర్యాదగా మా దగ్గర సరెండర్ అయిపో. నువ్వు గోల్డ్ ని దొంగతనం చేయడం వల్ల నేను అరెస్ట్ చేయబోతున్నా. కాదు, అది అబద్ధం. ఇప్పుడు భలే సరదాగా ఉంది.
ఇప్పుడు మన ట్రక్ను తీసుకెళ్ళడానికి ఇదే సరైన టైం. శివా, మా దగ్గర నుంచి నువ్వు తప్పించుకోవడం కుదరదు. నువ్వు మమ్మల్ని దాటి ఎక్కడికి పారిపోలేవు శివా. గోల్డీని గోల్డ్ దగ్గర నుంచి విడదీయాలని చూశాడు కదా శివ. ట్రక్ కాస్త ఆపు. ఆ శివ పోలీసుల దగ్గర నుంచి ఎలా తప్పించుకుంటాడో చూద్దాం. దీన్ని నేను కట్టుకుంటాను, అప్పుడే నన్ను ఎవరు గుర్తుపట్టలేరు. ఈ పోలీస్ అంకుల్ ఫుల్ ఫోర్స్ తో ఇక్కడికి వచ్చేసారు. ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి? హా? ఓ, ఈయన కూడా ఇక్కడే ఉన్నారా? ఆయనకు ఒక మంచి గుణపాఠం నేర్పించాల్సిందే. ఎస్, అదిగో ఉన్నారు. ఆయనే వచ్చి ఇరుక్కుపోయారు. ఇక శివ ఎప్పటికీ తప్పించుకొని వెళ్ళడే కదా, చెప్పండి. ఎలా తప్పించుకుంటాడు? ఇప్పుడు శివ నేరుగా జైలుకి వెళ్తాడు. నువ్వు ఇక్కడుంటే లోపల ఉన్నది ఎవరు? త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఏంటిది, సైకిల్ మాత్రం వస్తుంది? శివ ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు శివ? లేదు, గోల్డీని గోల్డ్ దగ్గర నుంచి ఎవ్వరు విడదీయలేరు. అంకుల్, నటించడం ఆపేసి నిజమేంటో మాకు చెప్పండి, లేకపోతే. లేదు 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 లేదు, ఇది నా ప్లానే, ఇది నా ప్లానే. శివ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మాకు గోల్డ్ ది రాబర్ నే నువ్వు అప్పచెప్పావు, అలాగే గోల్డ్ ని కూడా కాపాడావు. థ్యాంక్ యూ వెరీ మచ్ శివ. శివ లక్షల్లో ఒకడు కదా, అయినా వాడికి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారో? నేనే కదా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.